మాట కూడా చెప్తా, చెప్పక తప్పదు. ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు 100 ఏళ్ళుగా పోరాడుతుంది కూడు గుడ్డ నీడ. కూడు గుడ్డ నీడ ఈజ్ ఈక్వల్ టు P4. P4 కోసం పోరాడుతున్నాం. అంటే పేదలు లేని సమాజం కావాలి, వర్గాలు లేని సమాజం కావాలి, పొలాలు లేని సమాజం కావాలి, మతాలు లేని సమాజం కావాలి. భారత రాజ్యాంగం చెప్తున్నది కూడా సౌభాగ్యత్వం అండి. అందరూ కలిసి బతకాలి, కలిసి జీవించాలి అని. సరే, అంటే బాలకోటే గారు నిన్నటి కాంటెక్స్ట్, నిన్న DCM గారు మాట్లాడిన కాంటెక్స్ట్ ఎట్లా చూస్తున్నారు మీరు? ఇప్పుడు అదొక వివాదాస్పదమైన వ్యాఖ్యే. ఇప్పుడు గతంలో 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ నేనే లాగానని చెప్పని మొన్నని, ఈ రోజున ఒక బలమైన మిత్రులు ఉండటం వలన బలమైన శక్తి ఉంటే ఆ శక్తికి అండగా మేము ఉన్నాము అని అనటం అనేది వివాదాస్పదమైన వ్యాఖ్యలే. తెలుగుదేశం వాళ్ళు ఎందుకు ట్రోల్ చేయరు, లేదంటే మరో పార్టీ ఎందుకు ట్రోల్ చేయరు? మొన్నేమో నేనే శక్తి అన్నారు, ఈరోజేమో శక్తి కలిగిన వాళ్ళతో, సత్తా ఉన్న వాళ్ళతో పక్క నుండి అన్నారు. ఇదే కరెక్ట్. రెండో కంటెస్టే కరెక్ట్. మొదటి కంటెస్ట్ ఎవరికి కరెక్ట్ కాదు. ఏ పార్టీ నేనే గొప్పని అంటే తల మీద మేము కొట్టుకున్నట్టు లెక్కండి. పరిపూర్ణ జ్ఞానవంతులు ఎవరో ఉండరు వాసుదేవ్ గారు. జ్ఞానం అంచెలంచెలుగా నేర్చుకునేది, పేదరికం కూడా అంచెలంచెలుగా పోయేది, అభివృద్ధి కూడా అంచెలంచెలుగా జరిగేది. ఇది నేను ఒక్కనే చేశాను అని అంటేనే వెంటనే టక్కున తల మీద మేకుపడ్డట్టే. నాడు 5 ఏళ్ల పరిపాలన కూడా అలాంటివి చూసాం మనం. అసలు నేను లేకపోతే మీరు అన్నం తినరు, నేను లేకపోతే మీరు గుడ్డ కట్టుకోరు, నేను లేకపోతే మీరు బతుకుదరు అని చెప్పి నాయకుడి కనుక భావిస్తే అది చాలా నియంత్ర ధోరణి అవుతుంది తప్ప ప్రజా ధోరణి కాదు. ఇవి కొంత ఇబ్బందికరమైన వాక్యాలే. అంటే నేను అనేది ఏంటంటే దానికే అన్నా, బిఫోర్ గవర్నమెంట్ ఆఫ్టర్ గవర్నమెంట్ ఈ రెండు బేరీ చేసుకోవాలి. రెండు వ్యాఖ్యలు కూడా ఆయన ఆఫ్టర్ గవర్నమెంటే చేసింది, గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత చేసినవి ఈ 2 వ్యాఖ్యలు కూడా. పెద్ద వ్యవధి కూడా లేదు, మధ్యలో వ్యవధానం కూడా లేదు, 3 వారాలు జస్ట్. లేదండి, ఇప్పుడు ఓట్లు చేరకూడదు, తప్పనిసరిగా 3 పార్టీలు కలిసి నడవాలి, ఇది నా విధానం అని చెప్పి ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆ మేరకు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళాడు. నేను తగ్గించుకుంటున్నాను, బై వైసీపీ కోసం అనే మాట ఎన్నికలకు ముందే చెప్పాడు. వాటన్నింటిని ప్రజలు ఆమోదించారు. ఎందుకంటే సార్ ఇది సమిష్టి సమరం అండి మనం జరిగింది. మీరు ఒక పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళనే చూస్తున్నారు. మీరు యావత్ అన్ని సామాజిక వర్గాలు యుద్ధం చేసినాయండి. ఆ కూర్చున్న వాళ్ళందరూ యుద్ధం చేయలేదండి, వాళ్ళందరూ పోరాడలేదా? నాగార్జున అడగండి, ఏ కాంగ్రెస్ పార్టీ చేయలేదా? సిపిఐ చేయలేదా? సిపిఎం చేయలేదా? లోక్సత్తా చేయలేదా? అమరావతి రైతు చేయలేదా? బాలకోట చేయలేదా? వాసుదేవ్ గారు చేయలేదా? ఎవరు పోరాడుకోకుండా ఉన్నారండి? నాడు 5 ఏళ్ల పరిపాలన మీద మార్పు కావాలి అని కథలు నాయకులు కాబట్టి వాళ్ళు చెప్పగలుగుతారు. మనం నాయకులం కాదు కాబట్టి. ఇప్పుడు పల్లకి ఎవడండి మోసేది? బోయిలు మోస్తారా? పల్లకలో కూర్చున్న వాళ్ళు మోస్తారా? మోసింది మనం కదా. పల్లకి మోసింది ప్రజలండి, ప్రజలే మోస్తారు. ఇది ప్రజాస్వామ్య ప్రక్రియ. అంటే ప్రజాస్వామ్యం అంటే నా ప్రశ్న ఏంటంటే జనసేనాని థాట్ ప్రాసెస్లో ఏమన్నా మార్పు వచ్చిందా 3 వారాల వ్యవధిలో అనేది? అలా ఏం కాదులే కానండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా పెద్ద నిష్ణాత్మైన రాజకీయ పరిణతి కలిగిన వ్యక్తి కాదు, మంచి వ్యక్తి, చెయ్యాలి అనే తపన కలిగిన వ్యక్తి. నిజానికి ఏంటంటే 0 పాయింట్ దగ్గర నుంచి 100% సక్సెస్ రేట్లోకి వచ్చిన వ్యక్తి. ఎందుకంటే ఒక్క సీటు కూడా లేదు, నువ్వు కూడా గెలవలేదు అనే ఒక అవహేళన నుంచి 21 సీట్లు సాధించడం, ఒక ప్రధానమైన భూమిక రాష్ట్ర పరిపాలన పోషించడం, అలాంటి వ్యక్తులు రాజకీయాల్లో అవసరం కూడా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మచ్చలేని నాయకుడు. ఈ మాట మాత్రం చెప్తాను. ఎందుకంటే ఆయన మీద అవినీతి మచ్చలు లేవు, అవినీతి చేసి ఎరగడు, అవినీతి చేద్దామనే ఆలోచన కూడా ఉన్న వ్యక్తి కాదనేది నాకు పవన్ కళ్యాణ్ గారు తెలుసు కాబట్టి, నేను కలిసి మాట్లాడిన వ్యక్తి కాబట్టి ఆ ఆలోచనలు కూడా లేని వ్యక్తి. కాకపోతే ఏంటంటే కొన్ని నాయకుడిగా కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటుంటారు. నిజానికి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క అవసరం ఉంది, అది దోస్తీగా ఉండాలి. ఇంకోటి సార్, ఇంకోటి బాలకోటే గారు, సరే ఈ అంశం పక్కన పెడితే అందరూ ఇచ్చారు ఇఫ్తార్ విందు యథాశక్తి, బీజేపీ నాయకులు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇవ్వలేదు? ఇవే చాలా ఇబ్బందికరమైన అంశాలు. అంటే ఇప్పుడు దీని వెనక సనాతన ధర్మం ఉందనే నాకు తెలియదు, మీకేమన్నా, మీరు అక్కడే ఉంటారు కాబట్టి మీకు. నేనైతే అంత లోతుగా పవన్ కళ్యాణ్ గారి పార్టీ జోలికి పోనండి. అది ఏదైనా ఉంటే జనసేన పార్టీ నాయకులు చెప్తారు. నేను యూనివర్సల్ గా అంశాలు చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు నాకు పరిమితి ఉంది, నాకు నేను విశ్లేషకున్నా కాబట్టి నా నోటికి వచ్చినట్టుగా నేను మాట్లాడినా కూడా ఇందులో ఉన్న సభ్యులు